వెల్కమ్ టు డిఏకే డాక్ డిజిటల్స్. ఖచ్చితంగా మీరు నా ఛానల్ మీరు మొదటిసారి చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పైకోర్టు నుంచి మనకు వచ్చిందంటే బిడ్ అప్డేటు అమెజాన్, టెస్లా, గూగుల్ పై నుంచి అప్డేట్ ఏంటంటే డిమాండ్ పై యాక్షన్లో క్లిక్ చేస్తే మనకు ఖచ్చితంగా చేసుకోవడానికి ఏ విధంగా యాక్షన్లోకి వెళ్ళాలనేది వస్తుందండి. సో ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన దీని ఫార్ములా వెల్కమ్ టు ది పై డిమాండ్ ఆప్షన్ అండి. అసలు దీని ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా మనము ఆక్షన్లో పాల్గొనాలంటే మినిమం 10 పైస్ అయితే ఉండాలి. అయితే ఈ 10 పైస్తో మనం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనము బిడ్కి 0.01 అనేది ఫీజు అవుతుందండి, గ్యాస్ ఫీజు. అలాగే వెళ్ళిన తర్వాత అందులో బిడ్ చేయాలంటే 0.02తో మనం బిడ్ చేయాలండి. మళ్ళీ మన బిడ్ అనేది బ్యాక్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా 0.01తో మళ్ళీ గ్యాస్ ఫీజు ఉంటుందండి. అయితే మనం బిడ్ చేసేటప్పుడు ఈ ఆక్షన్ అనేది 24 గంటల లోపు ఎవరు బిడ్ చేయకపోతే ఆక్షన్ అనేది అయిపోతుందండి. ఒకవేళ 24 గంటలు లోపే ఇంకెవరైనా బిడ్ చేస్తే ఈ ఆక్షన్ అనేది అలా పెరుగుతూనే ఉంటుంది. ఇది మార్చి 14 నుంచి జూన్ 28 వరకు ఉంటుందండి. చూడండి, నేను అది బిడ్ చేశాను. మన పాస్ ఫీజు అడుగుతుంది. ఓపెన్ చేసిన తర్వాత బిడ్ చేసి వెళ్తూ వెళ్ళాలనేది నేనైతే ఒక పై పెట్టి బిడ్కి అయితే ట్రై చేశానండి. మామూలుగా మిమ్మల్ని చూపించడానికి కేవలం వీడియో రికార్డింగ్ కోసమే అనేది నేను 1 పై అనేది పెట్టడం జరిగిందండి. 1 పై కొట్టేసి నేను ఇచ్చేస్తే అక్కడ నాకు మినిమం 10 పైస్ అయితే పెట్టాలనేది చెప్పడం జరిగిందండి. నేనైతే ఇక్కడ హౌస్ కోసం ఆక్షన్లోనే నేను ఓపెన్ చేసి పెట్టడం జరిగిందండి. సరే, నేను 1 పై కొట్టి ఓపెన్ చేస్తే ఇదేంటి ఇలా ఓపెన్ అయింది. ఇది ఎంతమంది బైలో ఉన్నారు, 104 దగ్గర. సరే, 1 పై అయితే అవ్వదు. మినిమం హైయెస్ట్ అనేది 104 వచ్చి బిడ్ వచ్చిందండి. ఎవరైతే ఎక్కువ బిడ్ చేస్తారో వాళ్ళకైతే అది వస్తుందండి. అయితే ఇప్పుడు ఇంకా మనకి 104 రోజులు ఉందండి బిడ్ చేసుకోవడానికి. సరే, 192 హైయెస్ట్ ఉందండి. ఇంకా చెప్పింది 104 అనేది డేస్ అండి. అది 192 అనేది మనకి హైయెస్ట్ బిడ్ అయితే చేస్తున్నారండి. దీనికన్నా ఎవరైతే ఎక్కువ చేసుకుంటారో వాళ్ళకైతే మనకి ఆ ప్రాపర్టీని ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, నేను 1 పై పెట్టి చేశాను. నాకు బిడ్ 190 పై నవ్వు అని ఉందండి. నేను 1 చేశాను కాబట్టి నాకైతే పైస్ బిడ్ అని వస్తే నాకు అది క్యాన్సిల్ అనేది రావడం అయితే జరిగిందండి. ఎందుకంటే మినిమం 10 పైస్తో కదా మనం చేసుకోవాలి. దీని ఉద్దేశం అదండి, మనకి ఏదైనా వస్తువు కావాలనుకుంటే వాటి గురించి అండి. ఇది టెస్లా వాడు, గూగుల్ వాడు, అలాగే అమెజాన్ వాడు అనేది బిడ్ అనేది యాక్షన్ పెట్టడం జరిగిందండి. ఒక అంటే ఉదాహరణ మన వేలంపేట టైప్ అండి. సో నేను పెట్టాను కాబట్టి 1 నాది ఫెయిల్ అయిందండి. ఎందుకంటే మినిమం 10 చేసుకోవాలి కాబట్టి. ఓకేనండి, అప్డేట్ అనేది బిడ్ అప్డేట్ అదేనండి. వీలైనంత వరకు ఎవరైనా చేయాలంటే చేసుకోండి.